హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బంగాళదుంప మష్రూమ్ ఎగ్ మసాలా కర్రీ. దీనికి కావాల్సిన ఐటమ్స్: పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కచ్చా పచ్చాగా చేసుకున్న ఉల్లిపాయ పేస్టు, ఉడికించిన కోడిగుడ్లు, టమాటో, బంగాళదుంప, మష్రూమ్స్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కనివ్వాలి. ప్యాన్ వేడెక్కినాక 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ 4 స్పూన్లు వేసినాక సిమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కినాక మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్టు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించాలి. సిమ్లో పెట్టి వేయించిన గోల్డెన్ కలర్ వచ్చినాక సిమ్లో కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా కలిపినాక మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని బాగా వేగనివ్వాలి. సిమ్లో పెట్టి వేగనివ్వాలి. ఇలా వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, బంగాళదుంప వేసి కాసేపు మగ్గనివ్వాలి. బంగాళదుంప టమాటా బాగా మగ్గనివ్వాలి. బంగాళదుంప టమాటా ఎంత మగ్గితే అంత టేస్ట్. అవన్నీ ఒకసారి కలుపుకోవాలి. కలిపి కాసేపు మూత పెట్టి ఉడకని బంగాళదుంప టమాటా బాగా మగ్గినాక మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 స్పూనున్నర కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, పసుపు, కారం బాగా ముక్కలకు పట్టేలాగా బాగా మగ్గనివ్వాలి. ఉప్పు, కారం, పసుపు ముక్కలకి బాగా పట్టినాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసినాక ఒకసారి కలుపుకొని 1 నిమిషం వెయిట్ చేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు విజిల్ వచ్చేలోపు పొడి మసాలాకు కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకోవాలి. విజిల్ వచ్చినాక కుక్కర్ మూత తీసి పక్కన పెట్టుకో. ఇలా కాసేపు నీళ్ళంతా ఎగిరిపోయేలాగా హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ పొడి మసాలా కోసం చెక్క, లవంగ, యాలక్కాయ, ధనియాలు, షాజీరా, వెల్లుల్లి మిక్సీ వేసి ముందుగా పక్కన పెట్టుకున్నాను. పొడి మసాలా వేసినాక ఇంకొంచెం సేపు ఎగరనివ్వాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత మనం ముందుగా ఉడికించిన కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ ఫ్లేవరు ఎగ్స్లోకి వెళ్ళేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు. గ్రేవీ అంతా దగ్గర అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ కర్రీ రైస్లోకి అండ్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ కర్రీ అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండగా గ్రేవీ అంతా బాగా దగ్గర పడేలా ఉండాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొత్తిమీర వేసాక బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత బంగాళదుంప మష్రూమ్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కర్రీ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని గార్నిష్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్.